కాకుటూరు శివాలయం గురించి మాజీ శాసనసభ్యుడు కాకాని గోవర్ధన్ రెడ్డి గారు ప్రస్తుత సర్వేపల్లి శాసనసభ్యులు సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి గారి మీద, వారి కుమారుడు రాజగోపాల్ రెడ్డి గారి మీద అనుచిత వ్యాఖ్యలు చేయడం చాలా విచారకరం. కోటాను కోట్లు డబ్బులు దేవస్థానం ఎండోమెంట్స్ భూములు అమ్మేసి చంద్రమోహన్ రెడ్డి జోబులో వేసుకున్నాడని చెప్పి ఉత్త అబద్ధాలు చెప్తా ఎండోమెంట్స్ కమిషన్ ఆఫీస్ ఎదురుగా రంగనాయకులపేటలో అద్దె భజన ఎవరు చేయాలా? కాకుటూరు గ్రామస్తులు చేయాలా భజన. అక్కడ పోయి వాళ్ళకి అన్యాయం జరిగి ఉంటే డబ్బులు ఇచ్చి భజన పరులను తీసుకొచ్చి భజన చేసి వాళ్ళ ముందు స్టిల్ ఇచ్చి ఆడంత తినేశారు ఈడెంత తినేశారని మాట్లాడుతున్నావు. నువ్వు అసలు సర్వేపల్లి నియోజకవర్గంలో ఏ విధంగా తినాలా, బూడిదలో డబ్బులు ఏ విధంగా తినాలా, ఆయిల్ కంపెనీల దగ్గర ఏ విధంగా తినాలా, ఆడ పొదలకూరులో క్వాడ్స్ ఏ విధంగా తినాలా, ప్లేస్పేర్లో ఏ విధంగా తినాలా, ఇసుకలో ఏ విధంగా తినాలా, ఇంకా రెవెన్యూ భూములు ఏఆర్సీ ఏ విధంగా మార్చాలా, భూములన్నింటినీ ఏఆర్సీ అనే ఒక భూతద్దం చూపించి నీకు కావాల్సిన వాళ్ళందరికీ కూడా అన్యాయంగా రైతుల దగ్గర నుంచి భూములు మార్పిడి చేసి ఏ విధంగా నువ్వు తీసుకున్నావో, రామదాసు కండ్రిగా సెస్కి ఏ విధంగా నువ్వు మీ అల్లుడి పేరు పెట్టి భూములు లాక్కున్నావో, నీవు మా చంద్రమోహన్ రెడ్డి గారి గురించి మాట్లాడే అర్హత లేదు. ఇంకొకటి, ఆయన మాటల్లో చంద్రమోహన్ రెడ్డి గారు సన్నంగా ఉన్నాడు, కాళ్ళు వంగిపోయాయి. దేవుడు ఇచ్చినట్టు మనిషి ఆకారం అవన్నీ వస్తాయి. నువ్వేమన్నా పెద్ద 8 అడుగులు ఉన్నావా, లేదా నువ్వేమన్నా బ్రూస్లీ కింగ్కాంగ్ లాగా ఉన్నావా? సామాన్యంగా ఉండవు. నువ్వేంది ఒక నాయకుడిని ఎక్కిరిచ్చేది? నీ యొక్క మేధస్సును ఉపయోగించి ప్రజలకు లేదా ఆ నియోజకవర్గానికో నీ అభివృద్ధి చూపించాలా. అంతేగాని నువ్వు మానసికంగా మాట్లాడి పైచేయి సాధించాలంటే అది ఉత్తదే. నీవు జిల్లా పరిషత్ చైర్మన్గా, 2 సార్లు శాసనసభ్యుడిగా, ఒకసారి మంత్రిగా చేసినోడివి ఏ విధంగా అంటే ఆ విధంగా మాట్లాడటం కాదు. ఏం మాట్లాడతావు నువ్వు? ఎర్రి పువ్వా? నేను మెడలు వించి వెనక్కి ఇంచి నువ్వు నేర్పిస్తావా చంద్రమోహన్ రెడ్డి గారికి? చంద్రమోహన్ రెడ్డి గారు నీ దగ్గర నేర్చుకోవాలనా? 40 సంవత్సరాల పాటు శ్రీనివాసరెడ్డి దగ్గర, రామారావు దగ్గర, బెజవాడ పాపిరెడ్డి దగ్గర, ఇంకా చాలామంది నాయకుల దగ్గర శ్రీనివాస మహల్ అంటే ఒక ప్రతిపక్ష పాత్ర పోషించినటువంటి ఒక దేవాలయం లాంటిది శ్రీనివాస మహల్. అక్కడ నేర్చుకున్నాడు ఆయన. ఈ రోజుకి ఒక రాజకీయ నాయకుడి మీద విమర్శలు చేస్తే ఎప్పుడు కూడా ఆయన తొలనాడు, బూతులు మాట్లాడు, ఆయన శిష్యులుగా మమ్మల్ని కూడా మాట్లాడొద్దని చెప్తాడు. నువ్వు నీ భాష చూస్తే ఇప్పుడు వస్తున్నటువంటి యువకులు అది నేర్చుకొని మాట్లాడాలనా, లేదా ప్రజలకు సందేశం ఏ విధంగా ఇవ్వాలనా నువ్వు ఇప్పటికీ కూడా నేర్చుకోవాలా. నువ్వు ఎలక్షన్కు ముందు లింగంపల్లిలో మీరు ఏమనుకుంటున్నారో, నాకు ఓట్లుగా నెయ్యకుంటే మీరు గ్రామాలు వదిలిపోవాలా, ఆ దేవుడు కూడా మిమ్మల్ని కాపాడలేడు అనేటువంటి రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేసావు. మళ్ళా ఇప్పుడు కూడా అటువంటి రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేసి ఏదో స్థానిక సమస్యలు ఎన్నికలు వస్తున్నాయి పబ్బం గడుపుకుంటాం అనుకుంటున్నావు నువ్వు. ఇది శాంతి భద్రతలకు భంగం కలిగించే విధంగా మాట్లాడుతున్నావు నువ్వు పదే. ఇక మీదట పోలీసు వారు కానీ ప్రభుత్వం కానీ ఇతని మీద కఠిన చర్యలు తీసుకోకుంటే సర్వేపల్లి నియోజకవర్గంలో గ్రామ కక్షలు పెరిగి తెలుగుదేశం పార్టీ యొక్క కార్యకర్తలు ఈయన మాట్లాడే మాటలకి రెచ్చిపోయి గ్రామాల్లో గొడవలు సృష్టించే విధంగా ఈయన మాట్లాడుతున్నాడు. కాబట్టి ఎస్పీ గారు తగిన చర్యలు ఈయన మీద తీసుకొని కేసు రిజిస్టర్ చేయవలసిందిగా నేను వెంకటాచలం మండలంలో వెంకటాచలం పోలీస్ స్టేషన్లో రిపోర్టు కూడా ఇస్తున్నాను. రిపోర్టుని పరిశీలించి రిజిస్టర్ చేసి అతని మీద చర్యలు తీసుకోవాల్సిందిగా కోరుచున్నాను.